నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇటీవల హైడ్రాకి సంబంధించి మళ్ళీ రీస్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. చట్టబద్ధత కూడా కల్పిస్తామంటూ కూడా గవర్నమెంట్ నుంచి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు దీని గురించి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా కుకట్పల్లికి సంబంధించి కూల్చివేతలు ఏదైతే హృదయ విషాదం అనుకోవచ్చు దానికి సంబంధించి. ఎందుకంటే అక్కడ చాలా మంది మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము మా వస్తువులు తీసుకుంటామన్నా కూడా వదలని పక్షాన మొత్తం కూడా కూల్చివేతలు చేయడం జరిగింది దానికి సంబంధించి. అలాగే 31 విల్లాలు మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. అర్ధరాత్రి వరకు కూల్చివేతలు జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తాం. వీటన్నిటి మీద కూడా వీళ్ళందరికీ న్యాయం జరగాలంటూ కూడా ఈరోజు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు బక్కా జనార్దన్ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. చెప్పాలి, హైడ్రా అనే ఏదైతే గత 2 వారాలుగా ఆగింది, నిన్నటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది దీని పని. ఎట్లా చూడాలి సార్? ఒకటి, ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు అని మీరు అంటారా? ప్రభుత్వాలు అధికారం మారినప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి మాకు సంబంధం లేదంటారా? ఒక పాయింట్. ఈరోజు చెరువుల పైన నేను బాచుపల్లి వాసవి చెరువు బాధాత కేటీఆర్ సంతకంతో ఇచ్చింది, అది నేను బయట పెట్టాను. అక్కడ బాధాత చెరువు కట్టించింది, చెరువు నానుకుని అవి మొత్తం కట్టారు. ఆ ప్రభుత్వం దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని నేను పలుమార్లు ఫిర్యాదు చేశాను. ప్రభుత్వ భూములల్లో వరంగల్లో దాదాపు 50 చెరువులల్లో నిర్మాణాలు జరిగినాయి, కబ్జాలు జరిగినాయి అని చెప్పి. ఎప్పుడు నిర్మాణాలు జరగక ముందు నేను ఇచ్చిన, నిర్మాణాలు జరుగుతుంటే ఇచ్చిన, కట్టినవి కూలగొట్టమని నేను ఏ రోజు ఇవ్వలేదు. అయితే ఈరోజు ఊర్లలోకి వెళ్ళి కుక్కడపల్లికే కానీ, అమీన్పూర్కే కానీ, లేకుంటే వేరే వేరే ప్రాంతాలకు కానీ, సున్నం చెరువు దగ్గర అక్కడ వచ్చేటోళ్ళు అందరూ కూడా ఊర్లలోకి వెళ్ళి వచ్చి అక్కడ చూస్తారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొనేటోళ్ళ దగ్గర అని పాతోనికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా చూస్తారు, లేఅవుట్ ఉందా లేదా చూస్తారు, మున్సిపల్ పర్మిషన్ ఉందా లేదా చూస్తారు. ఈ 3 ఉంటే విన కొనుక్కుంటారు. ఇది ఇచ్చింది ఎవరు? నీ ప్రభుత్వం ఇచ్చింది, అంతే కదా. అర్థం. నీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. ఒకటి, నువ్వు కూలగొట్టాలనుకుంటున్నావు. ఇది ఎఫ్టీఎల్ జోన్లు ఉండే, ఇది చెరువులో ఉండే కాబట్టి మేము కూలగొడుతున్నాం అని అంటున్నావు. నువ్వు తిరుపతి రెడ్డికి ఎట్లా నోటీస్ ఇచ్చినావు, వీళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి. ఇలా తిరుపతి రెడ్డికి నువ్వు దగ్గరుండి స్టే వచ్చినట్టు నువ్వు చేసినావు కదా. స్టే రాకుండా నీ అడ్వకేట్ జనరల్ ఎందుకు గట్టిగా వాదించలేదు? నీ అడ్వకేట్ జనరల్ టీము, ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ టీం ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? అంటే ఈ ప్రభుత్వం స్టే ఆపడంలో విఫలమైపోయిందా? తిరుపతి రెడ్డికి హైడ్రా ఒక విధంగా పనిచేస్తుంది, ఆయన స్టే తెచ్చుకునే వెసులుబాటు వీళ్ళు కల్పిస్తారు, సామాన్యునికి ఇయ్యరు. ఒకటి. ఇంకోటి, ఇందులో నేను ఈరోజు హైడ్రా బాధితుల సంఘం పెట్టిన ఈరోజు. అందులో ఉన్న ముఖ్యంగా కారణం ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్తో లింక్ పడి ఉంది. హైదరాబాద్ తుఫాన్లు వచ్చినప్పుడల్లా విశ్వేశ్వరరావు గారు ఇంజనీర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత కిర్లస్కర్ టీం చంద్రబాబు నాయుడు ఒక టీం ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు ఒక రిపోర్ట్ తీసుకుండ్రు. తుఫాన్లు వచ్చినప్పుడల్లా రకరకాల రిపోర్ట్లు తీసుకున్నారు. అవి మీరేమైనా స్టడీ చేసిండ్రా? గత రిపోర్ట్లు ఏమైనా మీరు స్టడీ చేసిండ్రా? మళ్ళీ ఇది కొత్త రిపోర్ట్. మీరు అసలు డైరెక్ట్ కూలగొట్టే ముందు ఇప్పుడు నీకు గ్రాండ్ అసలు నువ్వు చెరువులు మునిగిపోతాయి, చెరువులు వస్తాయి, హైదరాబాద్ మునిగిపోతుంది అని మనం అనుకుంటాం. నేషనల్ డిజాస్టర్ టీం ఉన్నది, దానికి మీకు ఏమన్నా వాళ్ళు ఇది ఇచ్చిండ్రా, ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండ్రా? గత రిపోర్ట్ల పైన నువ్వు స్టడీ చేసినావని అదే అడుగుతున్నా ఈరోజు. అంటే ఇప్పుడు హైడ్రా బాధితుల సంఘం అనేది పెట్టినప్పుడు నాకు కొంచెం సబ్జెక్ట్ ఉండాలి. అలా కొంచెం నేను సబ్జెక్ట్ లోతుగా పోతా ఉంటే అనేకమైన విషయాలు వస్తున్నాయి. ఈరోజు అంతర్జాతీయ పరంగా చెరువులను పరిరక్షించాలి కానీ 1971లో పెట్టిన ఒకటి రామ్సే అని ఒకటి ఇరాన్లో పెట్టారు. అందులో 13 చెరువులు భారతదేశంలో ఎన్నుకుంది. 13 చెరువులల్లా మన ఏలూరు దగ్గర ఉన్నటువంటి చెరువు, దాన్ని ఏమంటారు, అదొకటే చెరువు ఉంది. కొల్లేరు చెరువు ఒకటి ఉన్నది, మొత్తం ఏపీకి వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నది. మంజీరా చెరువు పెట్టేది ఉంది, ఇంకా కొన్ని పెట్టే అవకాశం ఉంది. అసొంటిది ఈ చెరువు దేని కిందికి వస్తుంది, ఈ చెరువు ఎవరిది, ఈ చెరువుకు అధికారం ఎవరికి ఉన్నది అనేది కూడా నీకు ఇవాళ వరకు లేదు. ఇవాళ కబ్జాదారులను ఎందుకు ఎలగెట్టేవారు? కబ్జాదారుల పైన ఇల్లు కట్టిన కూలగొట్టమని చెప్పి ప్రభుత్వాలు కూడా కోర్టు ఎందుకు ఇవ్వలేకపోతుందని అంటే
దానికి చట్టబద్ధత లేదు ఇవాళ. ఉమ్, అసొంటిది నువ్వు ఏం లేకుండా డైరెక్ట్ కూలగొట్టేస్తున్నావు. ఉమ్, సరే నువ్వు కూలగొడుతున్నావు, చెరువుల పరిరక్షణ, ఈ గొలుసు చెరువులు కాపాడుదాం అనుకుంటున్నావు. మేము అందరు వెల్కమ్ చేసి చెప్పాను. అవును, ఈరోజు ఎప్పుడైతే నువ్వు పేదోని జోలికి వెళ్ళిపోతున్నావో అంత రివర్స్ అవుతుంది. అవును, అర్థమైందా? మహబూబ్ నగర్లో దాదాపు 75 ఇండ్లు కూలగొట్టాం. నా సంగారెడ్డి అవును, క్రిస్టియన్ అంతా బడుగు జీవులు ఎక్కడ అంతా పొద్దుగాల నేను ఈ కేసు వేసే ముందు చేసి ఈరోజు నీవు వాళ్లకు కూలగొట్టిన ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీ కంపల్సేషన్ ఇస్తామని అన్నాను. ముందు కంపల్సేషన్ ఇంపార్టెంట్. ఇవ్వాలి, నీకు రిహాబిలేషన్ ఇవ్వాలి. నేను ఇచ్చింది అదే. ఇవాళ ఒక క్లాజ్ ఉంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ లేచిన ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేచిన అందులో క్లాజ్ ఏముందంటే హౌస్ రిహాబిలేషన్ అని ఉంది, హోమ్లెస్ రిహాబిలేషన్, ఇల్లు లేని వాళ్ళకి రిహాబిలేషన్. ఆ ఇల్లు ఎట్లా పోయిందనేది చెప్పిన. వీళ్ళకి కూలగొట్టినప్పుడు మనం ముందే ఇవ్వాలి కదా. ఇది చాలా పెద్ద కేసు. కూలగొట్టక ముందు ఇవ్వాలి. లేకుంటే నీవు వాళ్ళను ఒక దగ్గర డబుల్ బెడ్రూమ్ ఉన్న ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని పెట్టి వాళ్ళ మొత్తం షిఫ్ట్ చేసినాక నువ్వు తూలుపోతావు. సామాన్లన్నా తీసుకోకుండా కూలగొట్టి అంత కసి ఎందుకు నీకు? అవును, ప్రధాన అంశం అది. అంత కసి ఎందుకు? 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు సామాన్ తీసుకొని నువ్వు తిరుపతి రెడ్డికి ఏమో స్టే తెచ్చుకొని అవకాశం ఇస్తావు. స్టే తెచ్చుకునేటట్టుగా మీరందరూ దగ్గరుండి నిలబడతారు. వీళ్ళేమో సామాన్ కూడా తీసుకొని ఇవ్వవు. నువ్వు స్టే తెచ్చుకొని వెసులుబాటు తర్వాత కనీసం సామాన్ కూడా తీసుకోరు. నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పేదలకు ముఖ్యమంత్రా, ధనికులకు ముఖ్యమంత్రా, అన్నదమ్ముల ముఖ్యమంత్రా, సగటు మనిషికి ముఖ్యమంత్రివా? నీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ఎవరి తరపు నిలబడ్డది? ఎవరి కోసం ఉన్నది నీ ప్రభుత్వం? కానీ ఇంకోటి, ఓవైసీకి మల్లారెడ్డికి కూడా దాదాపు నెల రోజుల పైనే కావస్తుంది నోటీసులు ఇచ్చి పరిస్థితి. ఇప్పుడు నిన్న కూడా సామాన్యులందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, సామాన్యుల్ని టార్గెట్ చేసి ఎందుకు కూలుస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. మరి దీనికి ఏం చెప్తారు మీరు? మల్లారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు శిశుడబ్బా, ఆయనను సెటిల్ చేశాడు. ఇది కూడా సెటిల్మెంట్ జరిగింది. మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం, మన ఇద్దరం కొట్టాడదామని ఆయన మొన్న భజన చేసే కదా ఓవైసీకి. మనం కలిసి చాలా రోజులు మనం అధికారంలో ఉన్నాము, మనం చాలాసార్లు ప్రభుత్వాలు తెచ్చుకున్నాం, కలిసి పని చేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న ఏదో మీటింగ్లో చెప్పే కదా. అదేవిధంగా ఈరోజు నేను అందుకనే అంటున్నా, ఈరోజు వాళ్ళకు ఒక విధానం, నీకు ఒక విధానం ఎందుకు? మల్లారెడ్డికి ఒక విధానము, అక్కడ అమీన్పూర్ వాళ్ళకు ఒక విధానం ఎందుకు? ఓవైసీకి ఒక విధానము, సున్నం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకి ఒక విధానం ఎందుకు? ఈరోజు నీ అధికారం అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది పర్సన్ టు పర్సన్ ఎందుకు డిఫర్ అవుతుంది? రంగనాథ్ గారు చిలక పలుకు చాలా బాగా చెప్తున్నారు. చిలక పలుకులు ఉన్న వెనుక రాబందు చర్యలు ఏందో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చెప్తుండు ఆయన ఆ టైంలో ఇట్లా ఏడ్చిండు, కానీ ఆయన ఎన్క్రోజ్ చేసుకుని నీకు అధికారం ఎక్కడిది పోయి? ఇవాళ కోర్టులల్లా ఖచ్చితంగా, ఇవాళ రేపు వచ్చే జడ్జిమెంట్లల్లా ఖచ్చితంగా హైడ్రాకు కూలగొట్టే పవర్స్ లేవనే జడ్జిమెంట్ పక్కా వస్తుంది, రాసుకో. కానీ మరి నిన్న కూడా ఫుల్ పవర్స్ ఇచ్చామని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఖచ్చితంగా హైడ్రాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి, ఈసారి నుంచి కూల్చివేతలు మామూలుగా ఉండవంటూ కూడా ప్రచారం. అవునబ్బా, నువ్వు ఖచ్చితంగా హైడ్రా మీద ఉన్నవా? ఖచ్చితంగా అక్రమ నిర్మాల పైన నువ్వు ఉన్నవా? ఫస్ట్ సెక్రటరియట్ కూలగొట్టు. సెక్రటరియట్ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ ఉందా లేదా? అర్థమైందా? నెక్లెస్ రోడ్ దాని కింద కూలగొట్టు. ఫస్ట్ ప్రభుత్వం కూలగొట్టు, ఇమ్లిబన్ బస్ స్టాండ్ కూలగొట్టు, బస్ స్టాండ్లో కూలగొట్టు నువ్వు. హైడ్రా అరే ఫస్ట్ ప్రభుత్వంకి వెళ్ళి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలందరికీ సొమ్ము కదా, అంత మాకు తలా రూపాయి పోతున్నా, తలా రూపాయి వేసి మళ్ళీ కడతాం, మళ్ళీ ఇస్తాం ట్యాక్సులు. మా పేర్ల మీద అప్పులు చేస్తున్నావు కదా, మళ్ళీ మేమే కదా కట్టుకోవాలి, మళ్ళీ కట్టుకుంటాం. కూలగొట్టేవి ఇంకో రూపాయి ఎక్కువైతే కూలగొట్టేవి. అది కూడా ఎఫ్టీఎల్ ఉంది అవన్నీ. మరి అయితే ఇవన్నీ కూడా కోల్చమంటారు అంతే మరి. అరే బ్రదర్, ప్రభుత్వంకి వెళ్ళి మొదలు పెట్టాలి. నీకు ప్రభుత్వంకి వెళ్ళి కబ్జాలు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి అక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి. రాజ్భవన్ ముందు ఎదురుగున్నది మొత్తం మేము చిన్నగా ఉన్నప్పుడు ట్రైన్లలో పోయేది, ఏది బొగ్గు ఇంజన్ల సెకండ్రాబాద్కి వెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ట్రైన్లో పోయేది. అప్పుడు బస్సు లెక్క ఉండపోయేది కదా ఎగ్జిబిషన్ జోన్కి. చెరువు మీదకి వెళ్ళి హుసేన్ సాగర్ నీళ్ళకి వెళ్ళిపోయేది, ట్రాక్ నీళ్ళల్లో ఉండే. ఇప్పుడు అది మొత్తం మరి మొత్తం కింద అవును మాయమైపోయింది. అర్థమైందా? అవన్నీ మొత్తం ఇండే. మరి అక్కడికి వెళ్ళి నువ్వు మొదలు పెట్టు. నువ్వు నీ దగ్గర మొదలు పెట్టు. ప్రభుత్వ బిల్డింగ్లు గులగొడు. తిరుపతి రెడ్డి ఇల్లు గులగొడితే ఒకటి ఉండేది, నేను పక్క గులగొడతా అనుకున్నా. అర్థమైందా? నీవు అట్లా ఆ ఆలోచన నీకు లేదు.
హైడ్రా అనేది కేవలము పబ్లిక్ను వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైపోయింది. అర్థమైందా? కాబట్టి వాటిని డైవర్ట్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్ అని చెప్పి నాకు అర్థమైంది. కానీ దీని వల్ల నిజంగా చాలా మంది పేదలు వ్యతిరేకం అవుతున్నారు కదా గవర్నమెంట్ కి. ఇప్పుడు నిన్న చూసుకుంటే 31 విల్లాలు అర్ధరాత్రి కూడా కూల్చివేతలు ఆపకుండా కూల్చేసిన పరిస్థితి. అవును. కనీసం ఆ విల్లాల ఓనర్స్ కూడా తెలియదు అది ఎఫ్టీఆర్ మన గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా. కనీసం మొన్న శుక్రవారం కూడా ఒక ల్యాండ్ అయితే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది. ₹1,50,00,000 తీసుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ మొన్న శుక్రవారం. మరి అప్పుడు అధికారులకు తెలియదా అది గవర్నమెంట్ అని చెప్పి? మరి ఇదెందుకు మరి? అదే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ విఫలమైందంటే ఫస్ట్ దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి. గతంలో నేను చెప్పిన రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిర్మాణాలు జరిగినాయి, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫస్ట్ వాటిని బ్లాక్ చేయాలని, రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసేయాలి. కట్టిన నిర్మాణాలు అక్కడికి ఆపించేయాలి. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయాలి. తిరుపతి రెడ్డికి హైడ్రా పనిచేసిన హైడ్రా అందరికీ పనిచేయాలి. ఈరోజు అనుమోలో తిరుపతి రెడ్డికి హైడ్రా ఏ విధంగా పనిచేసిందో అందరికీ నువ్వు అదే విధంగా పనిచేయాలి. నువ్వు ఏవి లేకుండా పర్మిషన్లు మీరే ఇస్తారు, లేఅవుట్లు మీరే ఇస్తారు, రిజిస్ట్రేషన్లు మీరే చేసుకుంటారు, కరెంటు బిల్లులు మీరే ఇస్తారు, మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేస్తారు, మళ్ళీ మీరే కూలగొడతారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇవాళ ప్రభుత్వం అదే చెప్పాలి. పోయిన ప్రభుత్వానికి మా ప్రభుత్వం సంబంధం లేదు. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న డీజీపీ, అప్పుడున్న వాళ్ళు అదంతా మొఘల్ రాజ్యము, మేము రాజులము, ఆ రాజును తీసేసిన కొత్త రాజును వచ్చిన, ఇది ప్రజాస్వామ్యం కాదు అని చెప్పేదంటే చెప్పును. మరి ఓ పక్కన ప్రజాపాలన అంటారు వీళ్ళే కదా. ప్రజాపాలన ప్రజలను ఎడగలుగుతారు. మనం మాటి చెప్తున్నాం కానీ ఈ ప్రజాపాలన కాదు, రాబందుల పాలన. రేవంత్ రెడ్డి అంటే ఒక రాబందు లెక్క ఉన్నాడు. పక్కన ఆ రాబందు పాలన ఈ రోజు నడుస్తున్నది. ఒక సిస్టమ్ అనేది ఒకటి పెట్టేసి అరే ఏంటి బ్రదర్ ఇది, వాట్ ఈస్ హైడ్రా? హైడ్రాను పెట్టాలని చెప్పేసి ఏమన్నా ఏది అసెంబ్లీలో చర్చ జరిగిందా? చర్చ తీసుకోవాలని చట్టబద్ధత ఎక్కడిది హైడ్రాకు? ఇస్తానంటున్నాడు. ఎట్లా ఇస్తావు? నువ్వెట్లిస్తావు? రాటిఫికేషన్ ఎట్లా చేస్తావు? నీకు బొంగు తెలియదు, ఏం తెలియదు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏదైనా చేసేది ఉంటే ఫస్ట్ మనం ఒకవేళ ముందు ఏదైనా డిసిజన్ తీసుకున్నాం, ప్రైమరీ డిసిజన్ తీసుకుంటే రాటిఫై చేసుకుంటాం. ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం అనుకో, తర్వాత బోర్డు మీటింగ్ పెట్టుకొని రాటిఫై చేసుకుంటాం. అంటే అందరం బోర్డు మెంబర్స్ అందరం కూర్చొని రాటిఫై చేసుకుంటాం. నీవు అందులో పెట్టక ముందు ఇది రాటిఫై చేసేది కాదు కదా, నువ్వు ఇండ్లు కూడా కొట్టేదబ్బా, బతుకులు బజార్లో పడేది. ఫస్ట్ అసెంబ్లీలో చర్చ జరగాలి కదా దీనిపైన. చట్టబద్ధత మరి నేను ఇట్లా వేసేసిన నాట్ ఎ కింగ్. ఆయన కింగ్ అని అనుకుంటుండు కదా. కింగ్లే బొంగులేదు అట్లా అనుకుంటుండు. ఇప్పుడు ఇది మచ్చర్ పైల్వాన్ లెక్క ఉందా? మచ్చర్ పైల్వాన్ కథ ఉన్నది, అర్థమైందా? ఏది మనీ సినిమాలో బ్రహ్మానందం ఉంటుంది చూసినావా? రౌడియో కాదు కానీ డైలాగులు మాత్రం భారీగా ఉంటాయి. ఇప్పుడు ఆ టైప్ నడుస్తుంది ఇక్కడ. అరే నేను వేసేసినా ఇచ్చేసినా అనంటే ఏందన్నట్టు. ఇప్పుడు నీకు అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేయము. వీళ్ళ ఈయన గురి అనుకోవాలి, ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చిండు కదా, గురి అనుకోవాలి. కేసీఆర్ కూలగొట్టుకుంటూ ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాకా వచ్చిండు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ అందరు పేదోళ్ళు అందరికీ కూలగొట్టినావు, ఈయనది ఎందుకు ఆపినావు అని చెప్పి లొల్లి. అప్పుడు నేను కూడా లొల్లి. ఆయన కూలగొట్టినప్పుడు తెలంగాణ అంతా అరే చెరువులు ఏదో కాపాడుతున్నాం, పెద్ద బిల్డింగ్లు కాపాడుతున్నాం, నిర్మాణ దశలు ఉన్నాయి, నువ్వు ముట్టుకున్నావు అంటే నువ్వు కాపాడుతున్నావు. అరే నువ్వు అది కాకుండా నిర్మించి అలా సంసారం చేసి అలా కుటుంబాలు బతుకుతుంటే తీసుకుపోయి నువ్వు కూలగొట్టేసి ఎవడు మాట్లాడతలేదు, ఏ వాయిస్ లేస్తలేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే ఇంక ఇది కూలగొట్టావా, నువ్వు ఈ ఇల్లు కూలగొట్టావా అని చెప్పేసి పట్టుకొని పోతుంది. అరే కట్టే దిశలో ఉన్నాయి కూలగొట్టమని చెప్పాలి. కట్టిన వాటి నివసిస్తున్న వాటికి కంపల్సేషన్ ఇచ్చి నువ్వు తీయాలి. ఎందుకంటే నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి. నువ్వు నిన్న కేసీఆర్ ఇచ్చిండా, ఇది ఇచ్చినాను కదా, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వందే కదా, అర్థమైందా? రాజముద్ర వేసి ఇచ్చిండ్రు. నీ ప్రభుత్వం మా దగ్గర నుంచి పైసలు తీసుకున్నది. ఆ రాజుకు నాకు సంబంధం లేదని నీకు లేదు రేవంత్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కానీ అధికారులు ఎక్కడ కూడా శిక్షిస్తున్నట్టు తెలియట్లేదు కదా. తెలిసిన అంటే కనీసం అధికారులు ఎక్కడ కూడా
వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కానీ అసలు తప్పు జరిగింది అధికారుల దగ్గర ఇదంతా. 100%. మరి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? అసలు బ్రదర్ అధికారాలకు వాళ్ళ అధికారాలు తీసుకోవాలి. వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఎందుకు? ఎవరు? ఉమ్. ఇదంతా ఎందుకు? మున్సిపల్ మంత్రి ఈయననే కదా. 2 రోజుల పెద్ద నిన్న కేటీఆర్ కొంచెం చెప్పి ఆపిండు కదా అభివృద్ధి. అసలు దాని స్టోరీ అంతా నేను చెప్తా 2 రోజులలో, ఉమ్. 2 డేస్లలో. దాన్ని అంతా 2 డేస్లో మామూలుగా బట్టలు ఊసిపోవాలి ఒక్కొక్కని. కేటీఆర్ చెప్పినట్టు ఉండదు నాది. బట్టలు ఊసిపోయి డాక్యుమెంట్స్ బయట చూపెట్టుకుంటే చెప్తా ఒక్కొక్కనికి. ఎవరు సీఎం అయినా టార్గెట్ ఎట్లా? ఆడే ఉంటాడు, ఇంకెవరు ఉంటారు నాకు. అంతేనా? అయితే రేవంత్ రెడ్డికే మామూలుగా అదే రేవంత్ రెడ్డి అంత రాజు అనుకుంటుండు కదా బాయ్. నేను చెప్తున్నా ఒరిజినల్ స్టోరీ. ఈ రోజు మున్సిపల్ మినిస్టర్ నువ్వు ఉన్నావు. నీవు ముఖ్యమంత్రి అయినాక నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని లోయర్లో పర్మిషన్ ఇచ్చిండ్రు? నువ్వు డేటా రిలీజ్ చేయి. ఎన్ని కన్స్ట్రక్షన్లకు నువ్వు పర్మిషన్లు ఇచ్చినావు? ఎన్ని విల్లాలకు పర్మిషన్లు ఇచ్చినావు? నువ్వు క్లియర్ చేయి బయట. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయి బయట. చేయట్లేదు కదా మరి. చెప్తున్నా కదా బ్రదర్. ఒకటి ఆయన చేసి పెట్టడం నేను తప్పించుకుంటున్నా అనేది దానికి ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. అందరికి రిటర్న్ గిఫ్ట్ పక్కా ఉంటుంది. సరే మరి అంటే మీరు ఎట్లా దీని మీద చర్యలు తీసుకోవాలి? అంటే నేను బ్రదర్ కంప్లైంట్ ఇచ్చారు. నేను చాలా చిన్న జీవిని. నా బాధ ఏంటంటే ఇప్పుడు కనీసం కూలినోళ్ళకు వాళ్ళకు నష్టపరిహారం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వం లేఅవుట్లు ఇచ్చింది, ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం త్వరలో రౌండ్ టేబుల్ కూడా పెడుతున్నా. ప్రభుత్వం దీనికి కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ తరఫున నిలవాడినికి అని చెప్పి. ఎందుకంటే ఎవరు ముందుకు వస్తున్నాడు? అంత సిపాయిలు. ఓడేమో బీసీ ముఖ్యమంత్రి, నేను ఇక గ్రాడ్యుయేట్లను వదిలేసిండు, నిరుద్యోగులను వదిలేసిండు, మొత్తం అంత వదిలేసిండు. ఇక నేను ముఖ్యమంత్రి అని చెప్పి తిరుగుతుండు ఒక ఆయన. అర్థమైందా? ఒక ఆయన ఏమో విల్లాలు కూలగొట్టమని మైకులు పట్టుకొని తిరుగుతుండు. నిన్నదాకా నా ఎంబడి పోయినాడు. అర్థమైందా? అవి కూలగొట్టాలి, ఇవేట కూలగొట్టాలని వాళ్ళు తిరుగుతుండు. మరి ఎవరు మాట్లాడాలి? ఇలా తరఫున ప్రశ్నించే గొంతులు బానిసలై తిరుగుతుంటే మరి ఎవరు మాట్లాడాలి? సామాన్యులు ఖచ్చితంగా అరే బ్రదర్, ఇప్పుడు హైదరాబాద్ బాధితులు మంచి పని చేస్తున్నారు కొంతమంది అంటున్నారు. చెరువులో పునరుద్ధరణ 100%. నువ్వు కడుతుంటే ఎందుకు ఆపలేవు? మరి నీ చెరువు ముట్టుకుంటే నువ్వు ఎందుకు ఆపలేను? నీ ఊళ్ళో చెరువు జోలికి వస్తుంది ఎందుకు ఆపలే? మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్. అరే వరంగల్ బ్రదర్, పంతిని ఊరు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, పంతిని ఊర్లో వాడి చెరువు, అక్కడ సర్పంచ్ బాధాప్త చెరువు మొత్తం కబ్జా, నిర్మాణం కాకముందు అయ్యంగానే పోయిన అక్కడికి. ఇక్కడ చెరువు ఉందని చెప్పి చూపించిన. అర్థమైందా? హసన్ పర్తిలో అరూర్ రమేష్ అనేట ఆయన విల్లాలు కంపెనీలు పెట్టి విల్లాలు కట్టి, ఇది కూడా అంది రమేష్. ఎక్కడెక్కడ కబ్జాలైనా ఆ టైంలో నువ్వు యాక్షన్ తీసుకుంటే ఆగుతుంది. సేమ్ బాచ్పల్లి వాసవి నిర్మాణం అవుతుంటే మేము పోయి చెప్పినాం. అర్థమైందా? ఉండయి. అసలు సాధ్యమైన వీళ్ళన్న ఏదైతే చెరువులు కాపాడుతాం, చెరువులను పరిరక్షిస్తాం అనేది సాధ్యం అవుతుంది? అసలు వీళ్ళు అనుకున్న సాధ్యం అవుతుంది? బ్రదర్, ఇప్పుడు వచ్చే రోజులల్లా ఎవడైనా గజం జాగ కొనాలనంటే వాడు దాని చరిత్ర మొత్తం చూస్తాడు. గజం జాగ కొనాలన్నా దాని మ్యాప్ చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, అన్ని చూస్తారు. బ్యాలెన్స్ ఇగో చెరువుల పునరుద్ధరణ చేద్దామని చెప్తున్నా కదా. 1971లో ప్రపంచ దేశాల ప్రధానమంత్రులు అందరూ కూర్చొని ఇరాన్లో మీటింగ్ పెట్టి కనీసం మన ప్రతి దేశానికి 10 చెరువులను కాపాడదాం అనుకున్నంటే భారతదేశంలో 13 చెరువుల పేర్లు ఇచ్చారు మొత్తంలో. ఈరోజు కాశ్మీర్లో ఉన్న చెరువులు కానీ ప్రతి చెరువు కబ్జా అయ్యకుంటూనే పోతుండే. అది అంటే అది చెరువు ఉంటే ఉన్న రోజులు భూమి ఉంటుంది అబ్బా స్ట్రాంగ్గా. కానీ దానిపైన నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఇది చేయాలి. నువ్వు కూలగొడుతున్నా అనుకున్నప్పుడు వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలి. ఈరోజు నువ్వు భూమి తీసుకుంటున్నావు అబ్బా ప్రాజెక్ట్ నిర్మాణం కోసము, తీసుకుంటే నువ్వు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నావు కదా. ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఇవ్వకుంటే నువ్వు కడతలేవు కదబ్బా. కాబట్టి నువ్వు వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చి చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, రిజిస్ట్రేషన్ పైసలు తీసుకున్నావు, ట్యాక్సులు తీసుకున్నావు. ఇచ్చిన తర్వాత కూడా దీని మీద స్పందించకపోతే నిజంగా నష్టపరిహారం ఇవ్వము అనే స్థాయి వస్తే మరి బ్రదర్, చట్టపరంగా వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేటట్టుగా చేస్తాం. కష్టం కొట్టాడు ప్రభుత్వం దిగి వస్తుంది. లేకుంటే కంటి కూడా కనబడదు. ఇప్పుడు మంత్రివర్గము ఎమ్మెల్యేలు అందరూ కామ్కుంటాం. రేపు మీకు సర్పంచ్లు కూడా గెలవరు ఇవాళ. ఆయన పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నా. అవుతుందా అసలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిజంగా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితి? గెలిచుడేందబ్బా, గెలిచిన వాడు పోతాడు. ఉంటుందా
అంటే లోకల్ ఉంటుందా? బాడీ ఎలక్షన్స్ బ్రదర్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ ఎమ్మెల్యేలను బట్టి ఉంటుంది. ఉమ్, గెలుస్తే ఇప్పుడు ఆమె ఒక్క ఆమె లేదా, ఇప్పుడు ఏమన్నా ఆమె గెలిచింది బీఆర్ఎస్కి వెళ్ళి, ఉమ్, ఒక్క ఎమ్మెల్యే ఒక్క కార్పొరేటర్ కూడా ఆమె ఎంబడి లేడు. ఉమ్, ఎవరెంబడి ఈ ఇప్పుడు మేయర్, ఉమ్, మరి ఆమె కాంగ్రెస్ మేయర్ మీటింగ్లలో పోతలేదా? అవును. గట్టినే వస్తారు ఇంక అంతే రూలింగ్ ఇక. పైసల కోసం. ఉమ్. సో అది అటు గెలిచిన ఇటే వస్తారు ఇక. ఇంకా అంతే, అది ఆ ఎలక్షన్ దీనికి సంబంధం లేదు. ఇక ఏ వీడు ఎట్లా నమ్ముడు పోతారని వాడే లైట్ తీసుకుంటారు. వాడు కూడా ఓటు అది పట్టించుకోరు. లోకల్ బాడీ ఎలక్షన్ దీనికి లెక్క ఉండదు. బేసిక్గా మీరంతా ఇప్పుడు సామాన్యుల తరపునే కొట్లాడుతారు ఇక. 100%. నిన్నటి సీన్ బ్రదర్, నిన్నటి సీన్ అయితే ఉమ్, నేను మనిషిని కాబట్టి నా గుండె కదిలింది. ఉమ్. అప్పుడు కూడా మనం మౌనంగా ఉంటే మనం క్షమించుకోలేము. మరి పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంటి, మరి ఎవరు మాట్లాడతారు? ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్ అదే బ్రదర్, రేపు రౌండ్ టేబుల్ బ్రదర్, వాడిని గూలగొట్టాం కదా వీడిని గూలగొట్టడం నా ఎజెండా కాదు. చెరువును కాపాడు, నష్టపరిహారం చెల్లించు. ఇది మల్లారెడ్డికి మా దగ్గర మా చట్టంలో వేరే రాసిండ్రు, ఓవైసీకి వేరే రాసినాము, తిరుపతి రెడ్డికి వేరే చట్టం రాసినామంటే అది చూపి. పేదలు పథకాల మీదనే బతకాలి, సొంతిళ్ళు కట్టుకోవద్దు, కిరాయి ఇళ్ళల్లో ఉండాలి, లేకుంటే మేము ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి. అర్థమైందా? మేము ఇచ్చే 4,000 పెన్షన్ తీసుకోవాలి, ఆటోలలో తిరగద్దు, బైక్లలో తిరగద్దు, ఫ్రీ బస్సులో తిరగాలి ఆడోళ్ళు, మగవాళ్ళు టికెట్ ఇచ్చా బస్సు ఎక్కాలి, మీరు ఇట్లా బతకాలి. సొంతిళ్ళు మీకెందుకు హైదరాబాద్లో? మీకెందుకు సొంతిళ్ళు? నేను చెప్పిందే రాజ్యం. అదేందా? ఇదొక కుట్ర బ్రదర్. పథకాలు 70 ఏళ్ళ స్వాతంత్రం కూడా నన్ను పథకం పైనే బతుకుమనుడు అనేది, అక్కడికే నన్ను ఉంచినావని అంటే, ఈ చెరువులల్లో ఇండ్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినోడే, పర్మిషన్ ఇచ్చినోడు వాడే, కూలగొట్టుడు కూడా వాడే. ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ ది స్టేట్ అనుకోవచ్చు. మరి తిరుపతి లడ్డు ఇష్యూ ఏంది అసలు, మీరు ఎట్లా చూసారు దీనికి సంబంధించి? బ్రదరు, ఒకటి మామూలుగా సైంటిఫిక్గా చూస్తే దాన్ని నీవు భక్తితో నువ్వు తినేసినావు, అట్లా కొన్ని కోట్ల మంది తినేసారు. చంద్రబాబు నాయుడుకి అది తెలిసింది, అది తప్పు ఒప్పు తర్వాత పెడదాం, ఆ రిపోర్ట్ తొక్కేయాలి అబ్బా, బయటికి రానియద్దు. ప్రామిస్ చెప్తాను. ఏం చెప్పన్నా, ఈరోజు లడ్డు తిన్నోడు అంతా అది కరెక్ట్ తిన్నాడో అసలు తిన్నాడో నకిలీ తిన్నాడో తెలియదు. ఆ టెన్షన్ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు దాంతోనే అందరినీ చంద్రబాబు నాయుడు చంపేసిండు అనుమానంతో. అది ఉందా లేదా, తిన్నారా లేదా, నేను అనుకుంటా అంత ఈజీగా కల్తీ అయ్యి అంత ఈజీగా నేను అనుకోను. ఎందుకంటే అంత పంతుల్లో ఉంటారు, అలా పంతుళ్ళు ఈజీగా గుర్తుపడతారు. అదేనా బ్రదర్? చేసినోడు కూడా తమిళనాడు వాడు మనకంటే ఎక్కువ భక్తి ఉంటుంది. తమిళనాడు అనుకున్న భక్తి మామూలుగా ఉండదు. కాబట్టి కల్తీ అయిందనే అంటాను నేను. అనుకుందాం మనం, కానీ చంద్రబాబు నాయుడు గారు అది బయట పెట్టేది లేకుండా ఇప్పుడైనా కరెక్ట్ చేసేది ఉంది. అరే ఇంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, ఇంతమందికి నమ్మకం పోతుంది అనేది చేసేది. ఇవాళ కలిపినోని కంటే పెద్ద క్రిమినల్ చంద్రబాబు నాయుడు. ఇలా కరెక్టే, అంటే ఎందుకంటే ఇప్పుడు బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదంట. తినేసినాయి కదా బ్రదర్. ఇవాళ బ్రదర్ మన ఈరోజు నేను ప్యూర్ వెజిటేరియన్ అని ఎవ్వడు అనుకోవద్దు, ప్యూర్ వెజిటేరియన్ అని ఎవ్వడు అనుకోనికి లేదు. ఈరోజు అందరం, ఎందుకంటే నేను న్యూట్రిషన్ మీద పనిచేసిన బ్రదర్, నీకు పాలు కూడా, నాకు రిపోర్ట్స్ ఉన్నాయి, పాలు కూడా నకిలీయే. నువ్వు ఒరిజినల్ పాలు కొనుక్కుంటావు చూసినావా, ఒరిజినల్ పాలు కూడా నకిలీయే. పాలలో కూడా కంటామినేషన్స్. ఆవు తాగే పాలబ్బా, ఆవు తాగే పాలు నువ్వు పిండుకున్నాక కూడా కంటామినేషన్స్ ఉన్నాయి. నాకు రిపోర్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఒకడే ఉంటాడు. 4 అప్పుడే 100 కార్పొరేటర్ ఉన్నప్పుడు 4 ఉండాల్సిన జాలు నా దగ్గరకు వచ్చిండు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్. పెద్ద ఎత్తున పనిచేసిన దాదాపు అన్ని హోటల్స్ ఎన్లో కూడా నీకు 100% ఫుడ్ దొరకదు. అది అందరికీ తెలుసు. ఈరోజు కోట్ల మంది లడ్డు తినేసిండ్రు, అయిపోయింది. నాకు పెద్ద పుణ్యం వచ్చిందని నేను అనుకున్నాను. 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు. ఇవాళ మటన్ తినేటోడు కూడా బీఫ్ తినడు, మటన్ తినే ముస్లిము పోర్క్ తినడు. అసొంటిది అవన్నీ లడ్డులో కలిపినవన్నీ చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళందరికంటే అశుద్ధునిగా, తినేతోని కంటే అశుద్ధునిగా నువ్వు తయారు చేసినా. అవును, వీడికి టెన్షన్ కదా ఫస్ట్. అయిపోయింది. ఇవాళ కలిపినోని కంటే పెద్ద వీళ్ళని చంద్రబాబు నాయుడు.
మరి ఎందుకు ఇంత స్ట్రాటజీ దేనికి? పథకాలు అయ్యో గురు ఇప్పుడు హైడ్రా ఎందుకు పెడతారు? అది హైడ్రా తిరుపతి లాంటి రెండు ఒకటే. ఉమ్. రెండు పథకాల డైవర్షన్. అంతే పథకాలు డైవర్షన్. 100 రోజులు అయింది ఇయ్యాలే అక్కడేమో 6 హామీలు, ఇక్కడేమో 6 గ్యారెంటీ. 6 గ్యారెంటీలు సూపర్ 6 అది. అంతే. కాబట్టి అవన్నీ డైవర్ట్ కావాలంటే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ లా తిరుపతి లడ్డు బయట పెట్టిండు. Right. ఇది పెట్టిండు కానీ దట్ ఈస్ రాంగ్. అవుతుందా సూపర్ 6 నిజంగా మీరు అనుకోండి? ఎట్లయితే ఎక్కడికి అరే వాళ్ళు తినడానికే సరిపోదు కాదు బ్రదర్. ఉమ్. ఇప్పుడు వాళ్ళు తినడానికి అంత ఇటువంటి సెంటిమెంట్ బయట పెట్టి బయట వాడిని చూస్తారు ఎలక్షన్లో. అంతే. అంతేగాని ఏముండదు. ఎవరైనా ఎంత తినాలి, ఎంత దోసుకోవాలి, ఎంతమంది దగ్గర అప్పులు చేయాలి. ఉమ్. మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం. మా రాష్ట్రాన్ని పలానా ముఖ్యమంత్రి ముంచిపోయిండు. ఈరోజు మేము అప్పులలో ఉన్నాం. దయచేసి మాకేమైనా ఇవ్వండి అని ఎన్ఆర్ఐ దగ్గర ఆయన పోయి అడుక్కోవాలి. ఉమ్. ఈయననేమో ఇప్పుడున్న హైడ్రా ఇవన్నీ చూపించేసి మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఈయన పథకాల diversion. బతకటం ఈయన డైవర్షన్.